హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 2 అప్డేట్లు అయితే రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ పంటల బీమా పథకానికి సంబంధించి 2 అప్డేట్లు అయితే రావడం జరిగింది. వీరికి ఈ 2021 సంవత్సరానికి సంబంధించి ఈ 2 పథకాలు అనేది వర్తించాలంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి కొన్ని కండిషన్లు అనేది పెట్టడం జరిగింది. ఆ కండిషన్లు అనేది ఏమిటి, అలాగే దీనికి సంబంధించి మనకు 31వ తేదీ అంటే మార్చి 31వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ లోపల ఎవరైతే దీనికి సంబంధించి ఈ యొక్క కండిషన్ అనేది ఫాలో అవుతారో వారికి మాత్రమే ఏప్రిల్ నెలలో రాబోయే ఈ పథకాలు అనేవి అయితే వర్తింపజేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది మనం అయితే కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డబ్బులు అనేది ఎంత కట్టాలి, ఎక్కడ కట్టాలి అనే విషయాల గురించి కూడా నేను మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు అప్డేట్స్ అనేవి మీ మొబైల్ ఫోన్కి రావాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే ఇటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీ మొబైల్ ఫోన్కి అయితే రావడం జరుగుతుంది. ముందుగా పంట రుణాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క పంట రుణాలు అనేవి తీసుకుని ఉంటారో అంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే అర్హత పొందిన రైతులు వీటికి సంబంధించి పంట రుణాలు అనేవి తీసుకుని ఉంటారో అటువంటి వారందరికి సంబంధించి 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే పంట రుణాలు పొందిన రైతులు ఉన్నారో అటువంటి వారందరూ వారికి ఏదైతే నిర్దేశించిన గడువు అనేది ఉంటుందో అంటే వారికంటూ ఒక టైం అనేది ఇచ్చుంటారు. ఆ టైంలోగా దీనికి సంబంధించి వడ్డీ డబ్బులు అనేది చెల్లించి రెన్యువల్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే లోన్లు అనేవి తీసుకుని ఉంటారో అటువంటి వారందరూ తప్పనిసరిగా దీనికి సంబంధించి అమౌంట్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఎంతైతే వడ్డీ అమౌంట్ అనేది ఉంటుందో ఆ అమౌంట్ అనేది కట్టినట్లయితే మీకు 2021 సంవత్సరానికి సంబంధించి రెన్యువల్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంత వడ్డీ కట్టాలనుకున్నట్లయితే ఈ నెల 31వ తేదీ లోపల 7% వడ్డీ కనుక చెల్లించి దీనికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది మరొకసారి మీరు రెన్యువల్ అనేది చేసుకున్నట్లయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా మీకు అర్హత అనేది ఈ సంవత్సరానికి అయితే వర్తింప చేయడం జరుగుతుంది. అంటే మీరు ఈ నెల 31వ తేదీ లోపల వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే పంట రుణాలు తీసుకుని ఉంటారో అటువంటి వారందరూ 7% వడ్డీ అనేది మీరు ఈ నెల చివరాఖరు లోపల అంటే 31వ తేదీ లోపల ఎవరైతే కడతారో అటువంటి వారందరికీ మాత్రమే సున్నా వడ్డీ పథకం అనేది వర్తింప చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ లోపల ఎవరైతే ఈ పథకం ద్వారా డబ్బులు అనేది తీసుకుంటారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క వడ్డీ డబ్బులు అనేది కట్టి రెన్యువల్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఇలా రెన్యువల్ అనేది ఎవరైతే చేసుకోలేదో అటువంటి వారందరికీ ఫైన్ అనేది కట్టాల్సి ఉంటుంది. అంటే అపరాధ వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మీరైతే అనర్హులైతే అవడం జరుగుతుంది. అంటే వీరికి ఈ యొక్క పథకం అనేది వర్తింప చేయడం జరగదు. తప్పనిసరిగా ఎవరైతే ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి డబ్బులు అనేది తీసుకుని ఉంటారో అటువంటి వారందరూ ఈ నెల 31వ తేదీ లోపల దీనికి సంబంధించి వడ్డీ డబ్బులు అనేది కట్టి మీరు రెన్యువల్ అనేది అయితే తప్పనిసరిగా అయితే చేసుకోండి. ఎవరైతే రెన్యువల్ అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ ఈ సంవత్సరానికి ఈ పథకం అయితే వర్తింప చేస్తున్నట్లు ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక రైతులకు సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ యొక్క పంటల బీమా అంటే వైఎస్ఆర్ పంటల బీమా కావచ్చు అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా మీకు రుణాలు అనేది పొందాలంటే ఖచ్చితంగా ఈ క్రాపింగ్లో తప్పనిసరిగా నమోదు అనేది చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. అంటే మీకు పంట రుణాలు కావచ్చు లేదా పంటల బీమా కావచ్చు లేదా వైఎస్ఆర్ రైతు భరోసా కూడా ఈ యొక్క ఈ క్రాపింగ్లో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే ఈ 2021 సంవత్సరానికి సంబంధించి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ పంటల బీమా విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్ఆర్ పంటల బీమా పథకానికి సంబంధించి ఉచితంగానే రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ప్రతి రైతు దగ్గర ఎకరాకి రూపాయి చొప్పున మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మీకు అంటే రైతుల దగ్గర రూపాయి అనేది తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి మిగతా ఎంత అమౌంట్ అయితే ఈ యొక్క బీమా కంపెనీలకు చెల్లించాలో ఆ అమౌంట్ అనేది ప్రభుత్వం భరిస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ దీనికి సంబంధించి గతంలోనే రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి రెన్యువల్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ సంవత్సరం అయితే వైఎస్ఆర్ పంటల బీమా పథకానికి సంబంధించి పంట నష్టం అనేది జరిగి ఉంటుందో ఆ సంవత్సరం ఈ యొక్క పంటల బీమా పథకానికి సంబంధించి పంట నష్ట పరిహారం అనేది అందజేయడం జరుగుతుంది. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పంటల బీమా పథకానికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి లింక్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మనకు మాత్రం వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి వీరు లింక్ అనేది చేసి ఈ యొక్క అమౌంట్ అనేది వారికి అయితే కట్టడం జరుగుతుంది. అయితే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ పంటల బీమా పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి మా యొక్క మండలానికి సంబంధించి యొక్క లిస్ట్ అనేది ఇక్కడైతే రావడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ డిస్టిక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ డిస్టిక్ మండలము అలాగే దీనికి సంబంధించి ఆ యొక్క మండలంలో ఏవైతే విలేజ్లు ఉన్నాయో ఆ విలేజ్ల పేర్లన్నీ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారి యొక్క పేరు ఇక్కడ క్రాప్ కనుక చూసుకున్నట్లయితే ఏ పంట అనేది వేయడం జరిగింది, వరి అనేది వీరైతే వేయడం జరిగింది, ఎన్ని హెక్టార్లు అనేది వేయడం జరిగింది, అలాగే దీనికి సంబంధించి క్లెయిమ్ అమౌంట్ అనేది వీరికి ఎంత అనేది
రావడం జరిగింది. వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 0.41 హెక్టార్కి సంబంధించి 7,291 రూపాయలు అనేది వీరికైతే రావడం జరిగింది. వీరు లోన్ అనేది తీసుకున్నారు యాక్సిస్ బ్యాంకు. వీరి యొక్క బ్రాంచ్ అనేది ఎక్కడ ఉంది, బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే దీనికి సంబంధించి ఏమైనా రిమార్క్స్ కనుకున్నట్లయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా గతంలో ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ ఈ విధంగా అమౌంట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే ఈ యొక్క పంటల బీమా పథకానికి సంబంధించి అయితే చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనం రెండు విధాలుగా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మనకు ఈ యొక్క పంటల బీమా కనుక అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే, అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తుఫాన్కి సంబంధించి పంట నష్ట పరిహారం సంబంధించి పెట్టుబడి రాయితీ అమౌంట్ అనేది మీకైతే వేస్తున్నట్లు గతంలో దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ కానీ మొబైల్ నంబర్ కానీ ఏదైనా ఒకటైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ అనేది చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎవరికైతే పేమెంట్ అనేది వేస్తుంటారో, అంటే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది ఎవరికైతే వచ్చి ఉంటుందో వారికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించి మీరు వేరొక వెబ్సైట్లో, అంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కనుక అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే, అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికైతే బీయింగ్ కార్డు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారికి మాత్రమే గతంలో ఈ పథకానికి అయితే అప్లై చేయడం జరిగింది. ఇలా ఎవరికైతే బీయింగ్ కార్డు అనేది లేదో మీరు స్వయంగా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి రేపటి రోజున పూర్తి క్లారిటీ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. అంటే మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎంత డబ్బులు కట్టాలనే విషయాల గురించి. అయితే దీనికి సంబంధించి మీరు స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క నంబర్ అనేది ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఒక పాలసీ నెంబర్ అనేది వస్తుంది. ఈ పాలసీ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే క్యాప్చా వస్తుందో ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ అనేది చేసిన తర్వాత చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఎవరైతే ఏ పథకానికి అప్లై చేయడం జరిగింది, ఏ సీజన్లో, అలాగే ఏ ఇయర్, అలాగే దీనికి సంబంధించి వీరు సిఎస్సి సెంటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది అప్లై చేయడం జరిగింది, పేమెంట్ అనేది రావడం జరిగింది, అప్లికేషన్ అప్రూవ్డ్. ఈ విధంగా వీరికి సంబంధించి యొక్క స్టేటస్ అయితే పాలసీ నెంబర్ కనుక ఉన్నట్లయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఒకవేళ పాలసీ నెంబర్ కనుక లేకపోయినట్లయితే మీరు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన వెబ్సైట్లో మీ యొక్క ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక రైతులకు సంబంధించి మరొక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ తర్వాత అన్ని రకాల ఎరువులకు సంబంధించి, అంటే ఎరువు బస్తాలు ఏవైతే ఉన్నాయో, అంటే యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఇలా ఏవైతే ఎరువులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి 5% అమౌంట్ అయితే పెంచుతున్నట్లు ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి గతంలో ఎవరికైతే డబ్బులు అనేది రాలేదు, అంటే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి మీకు అర్హత అనేది ఉండి ఎవరికైతే డబ్బులు అనేది రాలేదో అటువంటి వారందరూ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్సీ కనుక రేస్ చేసినట్లయితే ఈ పథకం ద్వారా అటువంటి వారందరికీ మే 15వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా అందరితో పాటు ఈ యొక్క డబ్బులు వేస్తున్నట్లు ఒక న్యూస్ అయితే ఈ విధంగా అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే కొత్తగా ఎవరైనా సరే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా ఇతర కారణాల వల్ల మీకు డబ్బులు అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా రుణాలను తీసుకుంటారో అటువంటి వారందరూ ఈ నెల 31వ తేదీ లోపల దీనికి సంబంధించి 7% వడ్డీ అనేది చెల్లించి అప్లికేషన్ అనేది మరొకసారి మీరు రెన్యువల్ అనేది చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది.